అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వచ్చే ఏడాది డబుల్ ధమాకాకి అంతకంటే ఎక్కువ సినిమాలకి స్కోప్ ఉన్న హీరోస్ ఎవరు అంటే ఇమ్మీడియట్గా ఇద్దరు మాత్రం కనిపిస్తున్నారు మనకి. కానీ నిదానంగా ఆరా తీస్తే మరికొన్ని పేర్లు కూడా యాడ్ అవుతున్నాయి. చిరు ప్రభాస్కి తోడు కనిపిస్తున్న వారెవరో పదండో లుక్కేసేద్దాం. ఈ ఏడాది లెక్క ప్రకారం అయితే ప్రభాస్ సినిమాలేవి రిలీజ్ లేనట్టే లెక్క. కానీ టెక్నికల్ గా ఆలోచిస్తే కన్నప్పలో గెస్ట్ రోల్, మిరాయిలో వాయిస్ ఓవర్, అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ రిలీజ్. డార్లింగ్ ఫ్యాన్స్ ముందు ఎప్పటికప్పుడు అపియర్ అవుతూనే ఉన్నట్టు. అందుకే పెద్దగా మిస్ కావట్లేదు జనాలు. అయినా సంక్రాంతికి ది రాజాసాబ్ ఫుల్ మీల్స్ పెడుతుంది అన్నది ఫ్యాన్స్ ఆశ. ది రాజాసాబ్ సంక్రాంతిని కవర్ చేస్తే బర్త్డే వైబ్ ని ఫౌజీ క్యారీ చేయడానికి ముస్తాబవుతోంది. ఇంతలో ఏ రిలీజో ఇంకెక్కడో సడన్ అపీరియన్సో ఇస్తే వాటితో 2-3 సార్లైనా కనీసం డార్లింగ్ కనిపించడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. ఆడియన్స్ సంక్రాంతికి రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు సంబరాల్లో ఉండగానే సమ్మర్కి ది మోస్ట్ అవైటెడ్ విశ్వంభర జనాలను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఒకవేళ ఈలోపు బాబీ సినిమా సెట్స్ మీదకు వెళ్లి చకచకా షూటింగ్ పూర్తి చేసుకుంటే ఇయర్ ఎండ్ లో థియేటర్లోకి దూకేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో అన్నట్టుంది మెగా స్పీడ్ చూస్తుంటే. మనశంకర వరప్రసాద్ తో హాయ్ చెప్పే వెంకీకి నెక్స్ట్ ఇయర్ సెకండ్ రిలీజ్ గా త్రివిక్రమ్ సినిమా ఉంది. అటు అడవిశేష్ కూడా 2 పాన్ ఇండియా రిలీజ్లను లైన్లో పెడుతున్నారు. డిసెంబర్లో అఖండ సీక్వెల్ తో వచ్చే బాలయ్య నెక్స్ట్ ఇయర్ గోపీచంద్ మలినేనితో జనాలను పలకరించడానికి రెడీ అవుతున్నారు.